బయటికి కనిపిస్తున్న దెబ్బలు మానిపోతాయి, కానీ వాడి మనసుకు తగిలిన దెబ్బల నుంచి కోలుకోగలడా? ఇక్కడ నువ్వు చెప్పినట్టు నీకు నచ్చినట్టు పనిచేయడానికి నేను లేను. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు: తీవ్ర రూపు దాల్చిన ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు, ఇరువైపులా భారీగా ఆస్తి ప్రాణ నష్టం, తమ ప్రమేయం లేదన్న డొనాల్డ్ ట్రంప్. కేదార్నాథ్ సమీపంలో కూలిన హెలికాప్టర్, చిన్నారి సహా 7 మృతి, చాపర్ నిర్వహణ సంస్థ సేవలను నిలిపివేసిన కేంద్రం. అహ్మదాబాద్ ప్రమాదంలో విజయ్ రూపాణి సహా 47 మృతదేహాల గుర్తింపు, కుటుంబ సభ్యులకు 24 భౌతిక కాయాల అప్పగింత. చంద్రబాబుతో కేంద్ర మంత్రి గోయల్ భేటీ, పొగాకు కొనుగోళ్లపై చర్చ, ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గింపుపై పునరాలోచనకు వినతి. తల్లికి వందనంపై విమర్శలు తిప్పికొట్టిన మంత్రులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని వెల్లడి, జగన్ వ్యవహార శైలిపై మండిపడ్డ లోకేష్. తెలంగాణ ప్రభుత్వ బడుల్లో ఆధునిక సాంకేతిక విద్య ఉచితంగా అందించనున్న 6 స్వచ్ఛంద సంస్థలు, సీఎం సమక్షంలో ఒప్పందాలు. నెలాఖరులోపు తెలంగాణలో స్థానిక ఎన్నికలు, మంత్రి పొంగులేటి సంకేతాలు, బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎలా నిర్వహిస్తారన్న బీఆర్ఎస్. ఇజ్రాయెల్ ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా మరోసారి భగ్గుమంటుంది. వరుసగా 3వ రోజు ఇరాన్లోని 2 చమురుశుద్ధి కేంద్రాలు, రక్షణ కార్యాలయం, సైనిక అణుస్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని అనేక నగరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఆపేస్తే మేము ఆపేస్తామని ఇరాన్ ప్రకటించగా, పౌరులపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నెతన్యాహు హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ 3వ రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. ఇవాళ ఇరాన్ రాజధాని టెహ్రాన్ నగరం పేలుళ్లతో దద్దరిల్లింది. ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇరాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. టెహ్రాన్లోని అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. షెహ్రాన్లోని భారీ గ్యాస్ క్షేత్రం కూడా ధ్వంసమైనట్లు ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. 11 నిల్వ ట్యాంకులు పేలిపోగా అగ్నికీలలు ఎగిసిపడినట్లు పేర్కొన్నారు. తాజా దాడుల్లో ఇజ్రాయెల్ క్షిపణి ఓ నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో 29 మంది పిల్లలు సహా 60 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ ఉదయం ఇరాన్ తమ దేశంలో నివాస సముదాయాలపై దాడులు చేయడాన్ని ఖండించిన ఇజ్రాయెల్ సైన్యం మరింత తీవ్రంగా దాడులు చేయనున్నట్టు హెచ్చరిక చేసింది. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు తక్షణమే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని ఎక్స్ లో పోస్ట్ చేసింది. తర్వాత కొన్ని గంటలకే టెహ్రాన్ లో పెద్ద ఎత్తున పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలు దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ధృవీకరించింది. ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిల్లో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం, ఇస్ఫహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం ఉన్నాయని తెలిపింది. ఈ తెల్లవారుజామున ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఇజ్రాయెల్కు భారీ నష్టం వాటిల్లింది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థలను ఛేదించుకుని మరీ ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు టెల్ అవీవ్, టామ్రా, హైఫా వంటి నగరాల్లో విధ్వంసం సృష్టించాయి. ఈ దాడుల్లో భారీగా ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు తెలుస్తోంది. 10ల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఇరాన్ దాడుల్లో అనేక భవనాలు, కార్లు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ సెంట్రల్ సిటీ అయిన రెహోవోట్లోని బహుళ అంతస్తుల భవనంపై క్షిపణి పడగా చాలా వరకు ధ్వంసమైంది. అందులో ప్రజలు గాయపడ్డారు. టెల్ అవీవ్కు సమీపంలోని బాటయాం పట్టణంలోనూ ఇరాన్
ఇరాన్ క్షిపణులు భారీ విధ్వంసం సృష్టించాయి. ఓ అపార్ట్మెంట్ పై క్షిపణి దాడి జరగ్గా ప్రాణనష్టం ఎక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. టెహ్రాన్ క్షిపణులు గలీలీ రీజియన్ లో ఓ అపార్ట్మెంట్ ను తాకి 4 చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఇజ్రాయిల్ యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన రెవల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అమెరికా మధ్య ఒమన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇరాన్పై ఇజ్రాయిల్ చేస్తున్న దాడుల్లో తమ ప్రమేయం లేదన్న ట్రంప్ తమపై ఇరాన్ దాడికి దిగితే కనీవిని ఎరుగని రీతిలో విరుచుకుపడతామని హెచ్చరించారు. తాను తలుచుకుంటే ఈ సంఘర్షణను వెంటనే ముగించగలనని తెలిపారు. ఇరాన్పై సైనిక చర్యలు పాల్గొనాలని అమెరికాను ఇజ్రాయిల్ కోరుతున్నా అగ్రరాజ్యం అందుకు నిరాకరిస్తూ వస్తోంది. పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధాలకు ట్రంప్ అంత సానుకూలంగా లేరని సమాచారం. అమెరికా యుద్ధంలోకి దిగితే భారీ విధ్వంసానికి దారితీసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్లో చార్ధామ్ క్షేత్రమైన కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కూలి చిన్నారి సహా 7 దుర్మరణం చెందారు. గౌరీకుండ్ అటవీ ప్రాంతంలో చాపరు కూలినట్లు రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంలో 5 యాత్రికులు, పైలట్, బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ ఉద్యోగి మృతి చెందినట్లు చెప్పారు. మృతులను ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన వారిగా గుర్తించారు. కేదార్నాథ్ నుంచి తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో టేకాఫ్ అయిన హెలికాప్టర్ కొన్ని నిమిషాలకే కూలిపోయినట్లు అధికారులు చెప్పారు. గౌరీకుండ్కు 5 కిలోమీటర్ల ఎత్తున ప్రమాదం జరిగిందన్నారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన ఈ చాపర్ కూలిన వెంటనే మంటలు చెలరేగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వెలుతురు సరిగ్గా లేకపోవటమే ప్రమాదానికి కారణమని పేర్కొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామీ తెలిపారు. ఇటీవల తరచూ హెలికాప్టర్ ప్రమాదాల నేపథ్యంలో ఆర్యన్ ఏవియేషన్ చార్ధామ్ సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ నిలిపివేసింది. అహ్మదాబాద్లో ఈ నెల 12న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యుల నమూనాలతో మృతదేహం DNA సరిపోయినట్లు గుజరాత్ హోంమంత్రి తెలిపారు. భౌతిక కాయాన్ని రూపానీ కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 47 మృతదేహాల DNA బంధువుల నమూనాలతో సరిపోయినట్లు బీజే వైద్య కళాశాల వైద్యులు తెలిపారు. 24 మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు. DNA పరీక్షతో పని లేకుండానే 8 మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. లేకుండా ఉన్న మృతదేహాలకు మాత్రమే DNA పరీక్షలు జరుపుతున్నారు. ఒక్కో పరీక్షకు ఎక్కువ సమయం పడుతుండటం వల్ల మృతదేహాల గుర్తింపు ఆలస్యమవుతుందని వైద్యులు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పొగాకు కొనుగోళ్లకు టొబాకో బోర్డు ద్వారా 150 కోట్లు కేటాయించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆయిల్ పాంపై దిగుమతి సుంకాన్ని 10% తగ్గించడంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా ఎగుమతులపై విధించిన సుంకాలపై అమెరికాతో చర్చలు జరపాలని కేంద్ర మంత్రికి సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉండవల్లిలోని సీఎం నివాసంలో చంద్రబాబుతో సమావేశమయ్యారు. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్ దిగుమతిపై సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్పుపై జీఎస్టీ వంటి అంశాలపై ఇరువురి మధ్య దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిగాయి. పొగాకు ధరలు తగ్గినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు కేంద్ర మంత్రికి చంద్రబాబు తెలిపారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు. పొగాకు కొనుగోళ్లకు ఏపీ సర్కారు ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ దిగుమతి సుంకం తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ రైతులకు సరైన ధర రావడం లేదని, తీవ్రంగా నష్టపోతున్నారని గోయల్ కు ముఖ్యమంత్రి వివరించారు. దిగుమతి సుంకం తగ్గింపు నిర్ణయం కేంద్రం నిర్దేశించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. సీ ఫుడ్ పై అమెరికా విధించిన 27% సుంకాలు ఏపీలోని 8 లక్షల మంది ఆక్వా రైతులపై ప్రభావితం చూపుతున్నాయని చంద్రబాబు వెల్లడించారు. ఆక్వా రైతులపై భారాన్ని తగ్గించేలా చొరవ చూపాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. మామిడి గుజ్జుపై జీఎస్టీని 12 నుంచి 5% తగ్గించాలని సీఎం కోరారు. ఈ అంశాన్ని ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు పీయూష్ గోయల్ కు చంద్రబాబు వివరించారు. సీఎంతో సమావేశం అనంతరం పీయూష్ గోయల్ గుంటూరు పొగాకు బోర్డు కార్యాలయానికి వెళ్లి అక్కడ అధికారులు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతుల సమస్యలు, పొగాకు కొనుగోళ్లపై చర్చించారు. అనంతరం విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లనున్న కేంద్ర మంత్రి రేపు ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకోనున్నారు.
ప్రపంచానికి భారతదేశం ప్రసాదించిన దివ్య వరం యోగా అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్ను పెంచే యోగా మన జీవన విధానం కావాలని ఆకాంక్షించారు. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం ఆహ్వానించారు. రేపు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు ఆర్కే బీచ్ వద్ద అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం యోగా డే ప్రధాని పర్యటనపై అధికారులతో సమీక్షించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రాత్రికి విశాఖ నుంచి తిరిగి అమరావతికి చేరుకుంటారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన ఉచితంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ విద్యాశాఖ ప్రముఖ స్వచ్ఛంద సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఎంఓయూలు కుదిరాయి. 6 ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో అధునాతన ఎడ్టెక్ సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు 6 అంతర్జాతీయ స్థాయి ఎన్జీఓలు ముందుకొచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయా ఎన్జీఓల ప్రతినిధులు, తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పందాల ప్రకారం కృత్రిమ మీద ఆధారిత ప్లాట్ఫారంతో ప్రస్తుతం 540 బడుల్లో పనిచేస్తున్న నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్ ఇకపై 33 జిల్లాల పరిధిలో 5,000కు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరించనుంది. 3 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ బేసిక్ ను అందిస్తుంది. అలక్ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయనుంది. ఖాన్ అకాడమీ 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్, స్టెమ్ సబ్జెక్టుల్లో పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత శిక్షణ అందిస్తుంది. డాక్టర్ సునీతా కృష్ణ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్ 6 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. షోయబ్దార్ నిర్వహిస్తోన్న పైజామ్ ఫౌండేషన్ 1 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్ పై శిక్షణను అందిస్తుంది. సఫీనా హుసేన్ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ చదువుకు దూరంగా ఉన్న 16,000కు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించడంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యా అవకాశాలను మెరుగుపరుస్తుంది. తెలంగాణలో ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యతండాలో రైతులతో కలిసి ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ విషయం తెలిపారు. రేపు మంత్రి మండలిలో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత ఇస్తామని వివరించారు. తొలుత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామని, తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు 15 రోజుల గడువు మాత్రమే ఉందని, కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపు ఇచ్చారు. ఇటీవలే మంత్రి సీతక్క సైతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో నెలాఖరులోగా నిర్వహించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనే సంకేతాలు వెలువడ్డాయి. తెలంగాణలో బీసీలకు కాంగ్రెస్ సర్కార్ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. 60% జనాభా ఉన్న బీసీలకు మంత్రివర్గంలో కేవలం 3 స్థానాలే కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజలు ఇప్పటికే 2 సార్లు మోసపోయారన్న శ్రీనివాస్ గౌడ్ తరచూ మోసపోవటానికి సిద్ధంగా లేరని చెప్పారు. ఎన్నికలు రాబోతున్నాయి, రేపే డిసిషన్ తీసుకుపోతున్నామని చెప్పి ఒక మంత్రి ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన. బీసీలను దగా చేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. బీసీ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మీరు 42% రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లక్షలు పోతామని చెప్పారు. యాక్చువల్ 60% ఇవ్వాలి. జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా? పార్లమెంట్ కు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా? ఇలా జడ్పీటీసీ అంట, ఎంపీపీ అంట, తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ పెడతామనంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పెడతారు? ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైందని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్లో విమర్శించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన వైసీపీని కాదని, గాల్లో మేడలు కట్టిన టీడీపీని ప్రజలు గెలిపించారని బుగ్గన అన్నారు. తల్లికి వందనం పేరుతో కూటమి సర్కారు 15,000 ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఇస్తామని చెప్పి నేడు మోసం చేసిందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్ష సాధింపులకు పాల్పడుతోందని రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు.
ప్రతిసారి మీరు వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటారు. అంటే మీకు ఒకరికైనా ఇబ్బందులు? ఇప్పుడు ఇవన్నీ కోవిడ్ అనే ఇబ్బందులు ఉంటే కూడా చేసినామా లేదండి? మీరు పాజిటివ్గా పరిపాలన చేయండి. ఫీల్ గుడ్ అనేది రానియండి. దిన్న రోజు పేపర్ తీసుకుంటానే వాళ్ళని అరెస్ట్, వీళ్ళ మీద కేసు, వాళ్ళని వేసినారు, వీళ్ళని ఫీల్ బ్యాడ్ వద్దది. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ద్వారా ఏ వాగ్దానాలు అయితే ఇచ్చి ఇంటింటికి మరీ తిరిగి చెప్పినారో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏపీలో అమలు చేస్తున్న తల్లికి వందనం దేశంలోనే అత్యుత్తమ పథకమని కూటమి నేతలు ప్రశంసించారు. ఈ పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి నిధులు విడుదల చేశామని రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎక్స్ వేదికగా తెలిపారు. తల్లుల కళ్లల్లో ఆనందం చూసేందుకు ఎన్ని కష్టాలు ఉన్నా నగదును మాతృమూర్తుల ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో చెప్పారు. నంద్యాల జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పిల్లలందరికీ డబ్బులు రావడంతో మాతృమూర్తుల కళ్లల్లో ఆనందం కనబడుతోందని చెప్పారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ ఆరోపణలు అర్ధరహితమని ఎంపీ బస్తిపాటి నాగరాజు కర్నూలులో విమర్శించారు. ప్రజలు వైసీపీని తిరస్కరించినా వారిలో మార్పు రావడం లేదని ఆయన మండిపడ్డారు. తల్లికి వందనం అమలు సహా పలు పథకాలపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడిన ఆయన తల్లికి వందనం ద్వారా సుమారు 65 లక్షల మందికి లబ్ధి చేకూరినట్లు వివరించారు. మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్ ఆయన కూడా పబ్లిక్లోకి వెళ్ళి చాలా దారుణంగా కామెంట్ చేసి ఈరోజు అంతమందికి ఇచ్చినా కూడా ఈరోజు ఆయన ట్వీట్లో పెట్టి ఒక తప్పుడు మెసేజ్ పబ్లిక్ ఇచ్చారంటే వాళ్ళు ఎటువంటి దుష్ప్రచారం చేస్తున్నారని కూడా మనం గమనించాలి. గత పరిపాలన చేసినటువంటి 5 సంవత్సరాల్లో మనం అభివృద్ధి పట్ల చాలా వెనకబడిపోయాం. ఈరోజు మళ్ళీ పునఃప్రారంభించి ప్రతి డెవలప్మెంట్ ని మళ్ళీ లైన్ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతున్నాయో అవి కంటిన్యూ చేస్తూ కొత్త పథకాలు కూడా ఈరోజు ముందుకి తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఆయన ఈ రకమైనటువంటి ట్వీట్ చేయడం అనేది ఖచ్చితంగా ఆయన తాలూకు విజ్ఞతకే వదిలేస్తున్నారు. తల్లికి వందనం సూపర్ సక్సెస్ అవడంతో తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ కడుపు మంట మూడింతలు పెరిగిందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. తన విషపత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారని మండిపడ్డారు. 6 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు అనాథ శరణాలయాల్లో ఉన్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదని లోకేష్ స్పష్టం చేశారు. గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం సిబ్బంది తనిఖీ చేసిన తర్వాతే వారికి నిధులు విడుదలవుతాయని తెలిపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయటం మీ బ్రాండ్ అని దుయ్యబట్టారు. తమది ప్రజా ప్రభుత్వం, తప్పు చెయ్యనివ్వబోమని లోకేష్ తెలిపారు. జగన్ కడుపు మంటకు 2 ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడమంటూ మంత్రి ఎక్స్లో ఎద్దేవా చేశారు. పొదిలిలో వైసీపీ ముమ్మాటికి కుట్రపూరిత దాడికి పాల్పడిందని ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొదిలి ఘటనకు సంబంధించిన వీడియోలను మంత్రి ప్రదర్శించారు. వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని మండిపడ్డారు. ఎవరైనా వస్తే తొక్కి పడేస్తామంటూ వారు ప్లకార్డులు ప్రదర్శించారని చెప్పారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన నేరపూరిత కుట్రలతో ఆంధ్రప్రదేశ్లో అశాంతి, ఘర్షణపూరిత వాతావరణం సృష్టిస్తున్నారని మంత్రి ఆక్షేపించారు. పొదిలిలో రైతుల పరామర్శ ముసుగులో విధ్వంసానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అరెస్టు చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్న మంత్రి పార్థసారథి రాళ్లు విసిరిన వారంతా నేర చరిత్ర ఉన్నవారని స్పష్టం చేశారు. మీ సొంత ఛానల్లో మహిళా సమాజాన్ని కించపరిచే విధంగా అతి హేయమైన పదజాలాన్ని వాడితే మీకు నిరసన తెలియజేయడానికి వచ్చిన మహిళల మీద, శాంతి భద్రతలు కాపాడటానికి మీకు సంరక్షణగా ఉండటానికి వచ్చిన పోలీసుల మీద రాళ్లు రువ్వుతూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు. మేము 40,000 మంది ఉన్నాము, ఏదో ఒక 100 మంది పోలీసులు వస్తే వాళ్ళ మీద మేము దాడి చేస్తే ఏమైపోతారని అంటున్నారు. ఇదేమీ వీధి పోరాటం కాదు. రాజధాని అమరావతి ప్రాంతంలో మట్టి దొంగలు రెచ్చిపోతున్నారు. గత రాత్రి కృష్ణయ్యపాలెంలో ఈనైన రహదారి పక్కన దాదాపు 100 ట్రక్కుల మట్టిని తవ్వికెళ్లారు. సిఆర్డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో దాదాపు 7 అడుగుల లోతున మట్టిని తవ్వి ప్లాట్ల హద్దురాళ్లను పక్కకు లాగిపడేశారు. మట్టిని తవ్వుతున్నట్లు సమాచారం అందుకున్న రైతులు ఆ ప్రాంతానికి వెళ్లేసరికి దొంగలు లారీల్లో పరారయ్యారు. మట్టి తవ్వుతున్న జేసీబీని రైతులు స్వాధీనం చేసుకున్నారు. రాజధాని ప్రాంతంలో గత కొంతకాలంగా అక్రమంగా మట్టి తవ్వుకెళ్తున్నారని రైతులు వాపోతున్నారు. పోలీసులు సిఆర్డీఏ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్రమ మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని రైతులు మొరపెట్టుకుంటున్నారు.
గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటి హక్కులకు తీవ్రమైన నష్టం కలుగుతుందని మాజీ మంత్రి హరీష్ రావు పునరుద్ఘాటించారు. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి 200 టీఎంసీల నీటిని బనకచెర్లకు తరలించేందుకు కేంద్రానికి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు సమర్పించడాన్ని హరీష్ రావు వ్యతిరేకించారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ జూన్ 13న కేంద్ర జలశక్తి మంత్రికి లేఖ రాసినందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అభినందించారు. ఏపీ చర్యలు పునర్విభజన చట్టం సహా నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించడమేనని హరీష్ పేర్కొన్నారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని మంత్రి ఉత్తమ్ కు సూచించారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 969 టీఎంసీల వాటా ఉందని, ఇప్పటి వరకు వినియోగం 600 టీఎంసీలకు పెరిగిందని హరీష్ తన లేఖలో వివరించారు. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, సమ్మక్క సాగర్, వార్దా, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలించినట్లయితే గోదావరి ట్రైబ్యునల్ అనుబంధం సి ప్రకారం తెలంగాణకు కృష్ణా జలాల్లో అదనంగా 157.5 టీఎంసీలు హక్కుగా లభించాల్సి ఉందన్నారు. ఈ 157.5 టీఎంసీలను నికర జలాల కేటాయింపులు లేని పాత ప్రాజెక్టులకు వాడుకునే వెసులుబాటు తెలంగాణకు కలుగుతుందన్నారు. నీటి హక్కుల కోసం ప్రభుత్వానికి బీఆర్ఎస్ తోడుగా నిలుస్తుందని ఉత్తమ్ కు రాసిన లేఖలో హరీష్ రావు పేర్కొన్నారు. మహారాష్ట్ర పూణే పరిధిలోని కుండమల వద్ద ఇంద్రయాణి నదిపై పాత వంతెన కూలి 2 మృతి చెందారు. 32 మంది గాయపడగా వారిలో 6 పరిస్థితి విషమంగా ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. నదిలో పడిపోయిన వారిలో 6 రక్షించినట్లు తెలిపిన సీఎం కొట్టుకుపోయిన వారి కోసం గాలింపు కొనసాగుతుందని అన్నారు. ఆదివారం కావడంతో పర్యాటక ప్రాంతమైన కుండమలకు వచ్చిన పర్యాటకుల్లో పలువురు వంతెనపైకి చేరుకున్న సమయంలో అది కూలిపోయింది. వంతెన కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించినదని పింప్రి చించ్వాడ్ పోలీసులు తెలిపారు. వంతెన పాతదైపోవడంతో ఇప్పటికే భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. కుండమల ప్రాంతంలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇంద్రయాణి నదిలో నీటి మట్టం భారీగా పెరిగింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి దర్శనం కోసం బాసర వచ్చిన ఒక కుటుంబం గోదావరిలో పుణ్య స్నానాలు చేస్తుండగా 5 యువకులు నేట మునిగి ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్కు చెందిన వీరు హైదరాబాద్ చింతల్ బజార్లో నివాసం ఉంటున్నారు. మొత్తం 18 మంది కుటుంబ సభ్యులు బాసర సరస్వతి క్షేత్రానికి వచ్చారు. అమ్మవారి దర్శనం కంటే ముందు పుణ్య స్నానాల కోసం గోదావరి నదికి వెళ్లారు. వారిలో 5 యువకులు గోదావరిలో తేలిన ఇసుక మేటల వద్దకు చేరుకుని స్నానాల కోసం నదిలోకి దిగారు. ఆ ప్రాంతంలో నీటి లోతు తెలియక అక్కడే మునిగి మృత్యువాత పడ్డారు. 5 యువకులను 20 ఏళ్లలోపు వయసున్న మదన్, వినోద్, రుతిక్, రాకేష్, భరత్ గా గుర్తించారు. యువకులను స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. స్థానికుల సమాచారంతో గోదావరి ఘాట్ కు చేరుకున్న పోలీసులు మృతదేహాలను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో వినాయక విగ్రహాలను క్రేన్తో ఎండలో ఆరబెట్టేందుకు తీసుకువస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 2 మృతి చెందారు. విగ్రహాన్ని బయటకు తెస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. విగ్రహాలను పట్టుకున్న వారంతా అక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపివేశారు. ప్రమాదంలో 2 మృతి చెందగా మరో 7 తీవ్ర గాయాలయ్యాయి. వారందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 7 పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం జగిత్యాల జిల్లా కేంద్రానికి తరలించారు. గద్దర్ అవార్డుల ప్రధానోత్సవంలో సినీ పరిశ్రమ వ్యవహరించిన తీరుపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు వచ్చిన వారు కార్యక్రమానికి హాజరై పురస్కారం తీసుకుంటే బాగుండేదని అన్నారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం విజయవంతం కావడంపై ప్రభుత్వానికి దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు. 6 నెలలు కష్టపడితే ఈ కార్యక్రమం విజయవంతం అందన్న ఆయన అవార్డుల పంపిణీ కార్యక్రమానికి సినీ పరిశ్రమలోని అందరూ సమయం కేటాయించాలని కోరారు. ప్రభుత్వం నుంచి అవార్డ్స్ వస్తున్నాయనంటే సినిమా ఇండస్ట్రీ అందరికీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అవార్డు స్వీకరించాలి. మనం ఎన్ని షూటింగ్లలో బిజీగా ఉన్నా ఎక్కడున్నా ప్రభుత్వం నుంచి ఒక అవార్డు వస్తుందంటే అది మన రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్తో జర్నీ చేయాల్సిన బాధ్యత సినిమా ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కరిది. సో ఫ్యూచర్లో కూడా ప్రభుత్వం నుంచి అవార్డ్స్ అనౌన్స్ అయినప్పుడు ఆ డేటును మీరందరూ మీ డైరీలో నోట్ చేసుకొని మీకు అవార్డుకి అనౌన్స్ అయి ఉంటే మీరు వెళ్ళి ఆ అవార్డు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చే అవార్డును స్వీకరించాలి.